ప్రతి ఆలయంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠ చేస్తారు. దాని వెనుక ఉన్న పురాణ కథలు ఏంటి, అసలు సైంటిఫిక్గా కూడా ధ్వజస్తంభం ప్రతిష్ఠ వల్ల జరిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ధ్వజస్తంభం గురించి మహాభారతంలో ఈ కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. ఎలాంటి అవినీతి లేకుండా, అధర్మానికి తావు లేకుండా రాజ్యపాలన చేసేవాడు. ఇంకా ధర్మమూర్తిగా మంచి పేరు తెచ్చుకోవాలనే కోరికతో ఎక్కువగా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఇదంతా కృష్ణుడు గమనిస్తూ ఉంటాడు. ఎలా అయినా గుణపాఠం నేర్పించాలి అనుకుంటాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేయమని సలహా ఇస్తాడు. శ్రీకృష్ణుడి మాట ఖచ్చితంగా వింటాడు ధర్మరాజు. నకల సహదేవులతో సైన్యంతో యాగ రక్షకులతో బయలుదేరతాడు. ఇంకా యాగ అశ్వం చివరికి మణిపుర రాజ్యానికి చేరుతుంది. ఆ రాజ్యాన్ని మయూర్ధ్వజుడు పాలించేవాడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరు తెచ్చుకున్నాడు. మయూరధ్వజుని కుమారుడైన త్రామధ్వజుడు పాండవుల యొక్క యాగాశ్వాన్ని బంధిస్తాడు. ఇంకా త్రామధ్వజునితో యుద్ధం చేసిన నకల సహదేవులు, భీముడు, అర్జునులు కూడా ఓడిపోతారు. తమ్ముళ్ళందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా తనే బయలుదేరాలి అనుకుంటాడు. అప్పుడు కృష్ణుడు కూడా వస్తాడు. ఇద్దరూ కలిసి బ్రాహ్మణ రూపంలో మయూర్ధ్వజుణ్ణి కలిసేందుకు వెళ్తారు. అక్కడ మయూర్ధ్వజుడు దానం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, మేము మీ దర్శనం కోసం వస్తున్నప్పుడు దారిలో ఒక సింహం అడ్డొచ్చింది. ఈ పక్కన ఉన్న బ్రాహ్మణుడి యొక్క కుమారుని పట్టుకొని చంపబోయింది. బాలుడిని విడిపించమని మేము ప్రార్థించాము. అప్పుడు సింహం మానవ భాషలో, మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూర్ధ్వజుడి శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించండి అని కోరింది. శ్రీకృష్ణుడు రాజుతో, మీ శరీరంలో సగభాగం దానమిచ్చి మా బాలుణ్ణి కాపాడండి అని కోరతాడు. ఆ మాటలు విని రాజుగారు కూడా అంగీకరిస్తాడు. శ్రీకృష్ణుడు ఇంకొక కండిషన్ పెడతాడు. స్వయంగా మీ భార్య కొడుకులే మీ సగభాగాన్ని కోసి మాకు దానం ఇవ్వాలి అని అడుగుతాడు. దానికి కూడా రాజుగారు అంగీకరిస్తారు. తన కొడుకు భార్యలే శరీరంలో సగభాగాన్ని కోసి ఇస్తారు. ఆ దృశ్యం చూసిన ధర్మరాజు ఆశ్చర్యపోతాడు. ఇంతలో మయూర్ధ్వజుడి యొక్క ఎడమ కన్ను నుంచి నీరు రావటం గమనిస్తాడు ధర్మరాజు. తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చే దానం మాకు వద్దు కాక వద్దు అంటాడు. అందుకు మయూర్ధ్వజుడు, మహాత్మా, తమరు పొరపాటు పడ్డారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు. నా కుడి భాగం మీకు ఉపయోగపడింది. మరి నా ఎడమ భాగానికి ఆ భాగ్యం కలగలేదు కదా. అందుకే నా ఎడమ కన్ను నుంచి నీరు వస్తుంది, అందుకే బాధపడుతుంది అని చెప్తాడు. దానికి ఇంకా ఆశ్చర్యపోతాడు ధర్మరాజు. అప్పుడు ధర్మరాజుకి అర్థమవుతుంది, నాకన్నా దానం చేసేవాళ్ళు, గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చూపించడానికే శ్రీకృష్ణుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని అర్థం చేసుకుంటాడు. మయూర్ధ్వజుడి యొక్క దానానికి మెచ్చిన శ్రీకృష్ణుడు నిజమైన రూపంలోకి వస్తాడు. ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు కూడా మయూర్ధ్వజుడు, నా శరీరం ఏదో ఒక దానికి ఉపయోగపడాలి, ఎప్పుడు మీ ముందు ఉండాలి అని కోరుకుంటాడు. తదాస్తు అంటూ వరమిస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, మయూర్ధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయంలో ముందుగా గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని దర్శించుకున్న తర్వాత, నమస్కారాలు చేసిన తర్వాతే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు. నిత్యం నీ ఆత్మ దైవ సన్నిధిలో ఉంటుంది. నిత్యం నీ దగ్గర దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నీ శిరస్సు పైన ఉంచిన దీపం రాత్రి సమయాల్లో బాటసార్లకి దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు విధిగా ప్రతిష్ఠించడం ఒక ఆచారంగా మారింది. మయూర్ధ్వజుడు నిజంగా ధ్వజస్తంభంగా మారిపోయాడు అనేది ఒక పురాణ కథ. కానీ అతని యొక్క త్యాగానికి, ధర్మ నిబద్ధతకు ఇచ్చిన గౌరవమైన సూచకం లాంటిదే ఈ ధ్వజస్తంభం. ధ్వజస్తంభం యొక్క ప్రతిష్ఠ అనేది మన ఆచారమే కాదు, శాస్త్రీయ పరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సైంటిఫిక్గా ధ్వజస్తంభం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి అంటే, మెయిన్గా సౌండ్ని, ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ధ్వజస్తంభానికి ఎక్కువగా తేమను తట్టుకునే కలప లేదా లోహాలతో తయారు చేస్తారు. ఇది ఒక నేచురల్ లైట్నింగ్ అరెస్టర్లా వర్క్ అవుతుంది. అంటే మెరుపుల్ని గ్రహించి భూమిలోకి పంపిస్తుంది. ఆలయాన్ని మెరుపు ప్రమాదాల నుంచి కూడా రక్షిస్తాయి. శరీరానికి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. పంచలోహాలతో చేసిన ధ్వజస్తంభాన్ని తాకడం వల్ల బాడీలోకి మెటల్ అయాన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఆలయాల్లో గంటలు మరియు నాదస్వరాలు మోగిస్తారు. అవి మోగించినప్పుడు ధ్వజస్తంభం ఆ ధ్వనిని ఒక ఎనర్జీ లాగా ప్రసారం చేస్తుంది. ఇది భక్తుల మనసును ప్రశాంతంగా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆలయాల్లో ధ్వజస్తంభం యొక్క ప్రతిష్ఠ చేసేటప్పుడు అడుగు భాగాన కొన్ని బంగారం, రాగి, నవరత్నాలు, నాణాలు కూడా ఉంచుతారు. కొన్ని నవధాన్యాలు కూడా పెడతారు. ఇది ఒక ఆధ్యాత్మిక సంప్రదాయమే కాదు, శాస్త్రీయంగా, ఆరోగ్యపరంగా, వాస్తు శాస్త్రం ప్రకారంగా కూడా చాలా మంచిది. రాగి, బంగారం, నవరత్నాలు భూమిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. మన పురాతన సంప్రదాయాల వెనుక ఏదో ఒక కారణం ఉంటూనే ఉంటుంది.